హాయ్ గైస్, ఏపీడిఎస్సి 2025కి సంబంధించి థర్డ్ లిస్ట్కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి ఎవరైతే నెక్స్ట్ మెరిట్ ఉన్నారో ఆ క్యాండిడేట్స్కి అయితే కాల్ లెటర్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి. ఇది నిన్న ఈవినింగ్ అంటే సెప్టెంబర్ 6th నుంచి స్టార్ట్ అయ్యాయి. సో ఒకసారి మీకు కూడా రిలీజ్ అయ్యాయి ఏమో ఒకసారి మీ యొక్క పర్సనల్ లాగిన్లు అయితే చెక్ చేసుకోండి. దీనికి సంబంధించి ఈ రోజు మరియు రేపు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంతటితో ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ లిస్ట్ అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే పూర్తవుతుంది. దీని తర్వాత మనకు సెలక్షన్ లిస్ట్ అయితే ఇస్తారు. సో కర్నూలు సంబంధించి న్యూస్ అయితే చూసుకుంటే రీవెరిఫికేషన్ సంబంధించి 33 బృందాల సభ్యులతో 2 రోజుల నుంచి పత్రాల పరిశీలన నిర్వహిస్తున్నట్టు శనివారం వెల్లడించారు డిఈఓ గారు, కర్నూలు డిఈఓ. సో అలాగే ఏం చెప్పారు అంటే 3వ విడతకు సంబంధించినటువంటి పత్రాల పరిశీలనను ఆదివారం నిర్వహిస్తున్నట్టు డిఈఓ శామ్యుయల్ పాల్ తెలిపారు. కర్నూలు సంబంధించి ఇప్పటి వరకు 33 మంది అభ్యర్థులకు కాల్ లెటర్లు వచ్చినట్లు వెల్లడించారు. సో ఈ థర్డ్ లిస్ట్ కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే డిఓ ఆఫీసులలో అయితే జరుగుతుంది. సో థర్డ్ లిస్ట్ కి సంబంధించి ఎవరికైనా కాల్ లెటర్స్ వచ్చింటే కామెంట్ అయితే చేయండి. అలాగే ఒకసారి మీ పర్సనల్ లాగిన్లో చెక్ చేసుకోండి. ఈ రోజు కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి సో మనకు ఆల్మోస్ట్ ఇంకా థర్డ్ లిస్ట్ కూడా కంప్లీట్ అవుతుంది కాబట్టి మనము సెలక్షన్ లిస్ట్ అయితే ఈ వీక్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇవన్నీ రీవెరిఫికేషన్ ప్రాసెస్ ఇవన్నీ అయ్యాక. ఇది ఈ రోజు ఉన్నటువంటి సమాచారం. థ్యాంక్ యూ గైస్.